Welcome to the Tolly Tube. ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా చిరొక మ్యాచ్ గెలుచుకొని సిరీస్ లో సరిసమానంగా నిలిచాయి. ఇక ఈ నెల 18న మెల్బోర్న్ లో జరిగే చివరి వన్డే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే సిరీస్ వాళ్ళ కైవసం అవుతుంది. అయితే నిన్న ఎడిలైడ్ లో జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ నిర్దిష్ట 50 ఓవర్లలో 298 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని ఇండియా ఇంకా 4 బంతులు ఉండగానే ఛేదించి విజయ డంకా మోగించింది. కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ వన్డే సిరీస్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో మునుపటి ఫామ్ ని అందుకున్నాడు. ఎడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 112 బంతుల్లో 104 పరుగులు చెయ్యగా మహేంద్ర సింగ్ ధోని 54 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ఈ ఛేదన సమయంలో ధోని ఒక పరుగుని సరిగ్గా పూర్తి చేయలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత జట్టు విజయానికి 31 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన దశలో మహేంద్ర సింగ్ ధోని ఈ తప్పిదనానికి పాల్పడ్డాడు. స్పిన్నర్ నాథన్ లాయన్ బౌలింగ్ లో బంతిని మిడ్ వికెట్ దశగా తరలించిన ధోని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు సింగిల్ కోసం వెళ్లాడు. కానీ బంతి డెడ్ కాకముందే అది ఆ ఓవర్ కి లాస్ట్ బాల్ కావడంతో క్రీజ్ లోకి వెళ్లకుండా వెలుపలే ఆగిపోయాడు. అయితే ఈ విషయాన్ని ఫీల్డ్ ఎంపైర్స్ గుర్తించలేకపోయారు. దీంతో ధోని ఖాతాలో టీమ్ స్కోర్ బోర్డ్ లోకి ఒక పరుగు చేరింది. ఆఖరి ఓవర్ లో ముగిసే ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్ల్లో ఒక పరుగుకి కూడా చాలా విలువ ఉంటుంది. మరోవైపు ధోని తప్పిదనాన్ని ఆస్ట్రేలియా టీం కనుక గుర్తించి ఉంటే రన్అట్ గా ధోని వెనుదిరగాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ధోని కనుక ఇలా అవుట్ అయి ఉంటే మ్యాచ్ ఫలితం ఎలా ఉండేదో అని అంటున్నారు ఇది తెలిసిన వాళ్ళంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.